ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. 5:30 అంటే నమ్ముతారా? చూసారా, మొత్తం ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. మా చెల్లి నాకంటే ముందే లేచి ముగ్గేసేసింది ఇంటి ముందు. మా అత్తయ్య గారేమో పుల్లల పొయ్య వెలిగించారు. వంటను టిఫిన్ చేద్దామని చెప్పేసి. నాకు సిటీలో కంటే ఇక్కడే చాలా బాగా నచ్చిద్ది అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. చూసారా, మా వాడు ఏం చేస్తున్నాడంటే ఒక డ్రింక్ మూత తీసుకొచ్చాడు. అది డ్రింక్ మూత తీసుకొచ్చి దాన్ని బండ మీద వేసి కొడుతున్నాడు అనమాట, బూమ్ బూమ్ షెక్లక చేయడానికి. అత్తయ్య గారు మటన్ కర్రీ అయితే చేస్తున్నారు. నాకు మా అత్తయ్య గారిలో బాగా నచ్చేది ఏంటంటే కనుక వంట అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. నిజంగా అబ్బా, మా అత్తయ్యకి వంటకైతే 100కి 100% అయితే ఇస్తాను మార్క్స్. మా అత్తయ్య గారు చూసారా, చక్కగా కూర్చుని ఎంత మంచిగా ఉన్నారు. ఫస్ట్ అయితే నేను వీడియో తీశాను, కానీ మా అత్తయ్య అప్పుడు మొత్తం ఇట్లా టవల్ కట్టేసుకుని ఉన్నారు. ఆ వీడియో మంచిగా లేదు, మళ్ళీ తీయంటే మళ్ళీ చక్కగా కూర్చున్నారనమాట, రెడీ అయ్యి. బాగున్నారు కదా. అదేమంటారు, కొత్తిమీర ఏదో చేస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళాను అంటే కనుక నాతో అయితే అమ్మలాగే ఒక పనిగడైతే ఏం చేయనివ్వరు. మొత్తం వంట అది ఇది మొత్తం మా అత్తయ్య చూసుకుంటారు. మా చెల్లి అయితే ఇంకా హెల్ప్ చేస్తుంది, బాగా చేస్తుంది అనమాట. మేము మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. ఆకాష్ ఏదో తింటున్నాడు గ్లాసులో వేసుకుని. అత్తయ్య రొట్టెలు చేశారు. రొట్టె అంటే ఇక్కడ కొద్దిగా గట్టిగా ఉంటుంది, కానీ నేను చేస్తే కనుక అది మెత్తగా వస్తుంది. మా వాడు గట్టిగా ఉండేసరికి మమ్మీ నలగట్లేదు మమ్మీ అంటున్నాడు. పాపం అడికి అలవాట్లేదు కదా, అలవాటు లేకపోవడం వల్ల అలా అంటున్నాడు. మా వాడు ఎక్కడొచ్చినా సరే ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. గాలిపటం ఒకటైతే తెచ్చుకుని దాన్ని ఎగరేద్దామని చూసిండు, కానీ అది అవ్వలేదు. ప్లీజ్ అబ్బా, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. పుల్లలతో ప్రయోగం.